ఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తనికెళ్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీల నిరసన. వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బండి సంజయ్ కు మంచి జరగాలని కోరుతూ పెరుగు వెంకటేశ్వర్లు జాతీయవాది సైకిల్ యాత్ర. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. బండి కోసం మండుటెండలో సైకిల్ బండి యాత్ర. బండి సంజయ్ కు మంచి జరగాలని కోరుతూ పెరుగు వెంకటేశ్వర్లు జాతీయవాది సైకిల్ యాత్ర. తిరుపతి నుండి హైదరాబాద్ దాకా 680 కిలోమీటర్ల సైకిల్ యాత్ర హైదరాబాద్ లో బండి సంజయ్ నివాసానికి చేరుకున్న పెరుగు వెంకటేశ్వర్లకు ఆతిథ్యం ఇచ్చి యాత్ర విశేషాలు తెలుసుకున్న కేంద్ర మంత్రి. జాతీయవాది బండి సంజయ్ ఈ దేశానికి అవసరమని చెప్పిన వెంకటేశ్వర్లు బండి సంజయ్ బాగుండాలని, కుట్రలను ఛేదించే శక్తిని ప్రసాదించాలని కోరుతూ సైకిల్ యాత్ర చేపట్టినట్లు వెల్లడి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రల నుండి కాపాడుకోవడంతో పాటు ఆయనకు మానసిక ప్రశాంతత కల్పించాలని కోరుతూ తిరుపతికి చెందిన 46 ఏళ్ల జాతీయవాది పెరుగు వెంకటేశ్వర్లు సైకిల్ యాత్ర చేపట్టారు. నా పేరు పెరుగు వెంకటేశ్వర్లు. నేను తిరుపతిలో నివాసం ఉంటాను. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా జాతీయవాదుల మీద ఏదైతే నిందలు మోపుతున్నారో ఆ బాధకి తట్టుకోలేక ఒక జాతీయవాదిగా నేను సైకిల్ యాత్ర చేయాలని 25వ తేదీ ఉదయం అలిపిరి దగ్గర 101 టెంకాయ కొట్టి తిరుపతి నుంచి కరీంనగర్ దాకా బండి సంజయ్ అన్న వాళ్ళ కుటుంబం మానసిక ప్రశాంతత ఉండాలని, అదేవిధంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చి మన బండి సంజయ్ అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని తిరుపతి నుంచి కరీంనగర్ దాకా గ్రామ దేవతలు ఏదైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయో అక్కడ పూజ చేపించి నేను ఈ సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈరోజు సోమవారం 1వ తేదీ, అంటే 8 రోజులు ఈ ప్రయాణంలో ఇప్పుడే నేను అన్నగారు హైదరాబాద్లో బండి సంజయ్ అన్నగారిని కలవడం జరిగింది. ఈ యాత్రకి పూర్తిగా నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సైకిల్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆ దేవి దేవతలు నాకు పూర్తిగా అన్ని రకాలుగా వెనుక నుండి నడిపించినటువంటి దేవదేవతలకు హృదయపూర్వక నా పూజ యొక్క సంకల్పాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాను. బండి సంజయ్ అన్న రాబోయే కాలంలో ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేరుస్తూ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం చేసుకొస్తారు. అదేవిధంగా వారు ముఖ్యమంత్రి అవుతారని ప్రగాఢమైనటువంటి సంకల్పంతో నేను శక్తి సంకల్ప యాత్రని చేయడం జరుగుతుంది. ఈరోజుతో చివరి రోజుగా ముగియడం జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పెరుగు సత్యనారాయణ విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు మేరుగు సత్యనారాయణ, వ్యవసాయ కార్యదర్శి, సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు. జూన్ 10వ తేదీన ముదిగొండ మండలం వెంకటాపురంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇందిరమ్మ భరోసా కింద 12,000 రూపాయల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా మహాసభలు
ముదిగొండ మండలం వెంకటాపాలెంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ మహాసభల్లో ఇప్పటికే దేశవ్యాపితంగా బీబీజీ రామ్జీ బిల్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో వామపక్షాల మద్దతుతోటి నాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా కొనసాగుతూ ఉంది. కానీ గ్రామాల్లో ఉపాధి కల్పించడం మోడీకి ఇష్టం లేక ఈరోజు భూస్వాములు ఒకవైపు కార్పొరేట్ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం బీబీజీ రామ్జీ బిల్లును తీసుకురావడం, గతంలో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం అనేది జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకనే తిరిగి ఈ మహాసభలలో ఏదైతే ప్రజలందరికీ ఉపాధి కల్పించాలని చెప్పేసి వామపక్షాలు ఆనాడు త్యాగం చేసి తీసుకొచ్చిన ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి రేపు ఆందోళనలకు పిలిపిపోతా ఉన్నాం. అట్లాగే గ్రామీణ స్థాయిలో కూలి పోరాటాలు నిర్వహించాలని, గ్రామీణ పేదలకి ఇళ్ల స్థలాలు ఆ రకంగా వాళ్ళందరికీ కూడా పేదలు నేటికి కూడా ఇందిరమ్మ ఇల్లు రాక ఇబ్బందులు ఉన్నారు. కానీ గత ప్రభుత్వం అయినా నేటి ప్రభుత్వం అయినా పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం, స్థలాలు లేని వాళ్ళకు కూడా మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు. కానీ అమలుకు వచ్చేసరికి అనేక గ్రామాల్లో ఈరోజు పేదలు ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని ఈ మహాసభలలో పేదలకు సంబంధించిన ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యల ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే, మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద వైరా శాసనసభ్యులు మాలోత్ రామ్దాస్ నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వైరా శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ తొలుత అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావటం కొరకు విద్యార్థులు, తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు ఎంతో పోరాడి బలిదానాలు చేపడుతున్న తరుణంలో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం జరిగిందని వారు అన్నారు. జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలు నిరసనకు దిగారు. గ్రామంలోని చెరువులలోని జేసీబీలతో పనులు చేపట్టడాన్ని నిలిపివేసి ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే చెరువులలో అక్రమంగా మట్టి తవ్వకాలను జరుపుతున్న వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నో త్యాగాలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవ పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు 12 సంవత్సరాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు గణనివాళులు అర్పిస్తున్నాను. వారి త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా ప్రజల ఆకాంక్షలే నేటి తెలంగాణ ఉద్యమానికి పునాది. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన నేడు అభివృద్ధి, సంక్షేమం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, ప్రతి తెలంగాణ బిడ్డకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పరిపాలన, రాష్ట్ర సర్వముఖాభివృద్ధితో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది.
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కూరాకుల గోపి గారి అకాల మరణానికి TWJF ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మరియు పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ఫౌండర్ అండ్ నేషనల్ చైర్మన్ దగ్గుబాటి మాధవరావు గారు వారి కుటుంబానికి సంఘీభావం తెలిపారు. కూరాకుల గోపి గారి అకాల మరణానికి చింతిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుకున్నారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణా గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. తనికెళ్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీల నిరసన. వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బండి సంజయ్ కు మంచి జరగాలని కోరుతూ పెరుగు వెంకటేశ్వర్లు జాతీయవాది సైకిల్ యాత్ర.